This all. Good conference evening, will everyone. now be recorded. Yeah, good evening. Good evening, all. Okay, good. జనరల్లీ లాస్ట్ సెక్షన్లో మనం వచ్చేసి ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లైక్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి అండ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ఎలా యూజ్ చేస్తాం అండ్ జనరల్గా గిట్ అనే సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అండ్ లైక్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ అదేవిధంగా మన గిట్ బ్యాష్ ఓపెన్ చేయడం అంటే మీకు రెస్పెక్టివ్ పాత్లో ఎలా గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి. సో వన్స్ మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ మన గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయడం కూడా మనం చూసామండి. అంటే జనరల్గా మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది, కరెక్ట్. సో గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ మన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ -f గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్లో మన యూజర్ నేమ్ మెన్షన్ చేస్తే యూజర్ కాన్ఫిగర్ అవుతుంది. దెన్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఎలా కాన్ఫిగర్ చేయాలి చూసాం, వాటిని లిస్ట్ చేయడం కావచ్చు. ఇన్ కేస్ మీరు కాన్ఫిగర్ చేసిన యూజర్స్ని అన్సెట్ చేయడం అంటే రిమూవ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెక్షన్లో డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు సెక్షన్లో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ థింగ్ మనం డేటాని మన లోకల్ మిషన్ నుంచి మన గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు మన లోకల్ మిషన్లో మనం గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం కదా. ఓకే, సో ఈ బాక్స్ వచ్చేసి మన లోకల్ మిషన్ అనుకోండి. సో మన లోకల్ మిషన్లో మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ అంటే మనం క్రియేట్ చేసిన డేటాని సపోజ్ ఇప్పుడు నేను నా గిట్ హబ్ రిపాజిటరీ కానీ సో అప్లోడ్ చేయాలి అంటే గిట్ హబ్ అకౌంట్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా సార్ అంటే ఎస్, మనం ఇంకా క్రియేట్ చేయలేదు. డోంట్ వరీ, మనం క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం. అంటే మన లోకల్ మిషన్లో క్రియేట్ చేసే డేటాని మన గిట్ హబ్ అకౌంట్ లోపలికి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్, యా సార్. అంటే ఆల్రెడీ ఎస్టర్డే సెక్షన్లో నేను చెప్పాను మీకు ఏంటి, డైరెక్ట్గా మనం ఇక్కడ కోడ్ని క్రియేట్ చేసి కోడ్ని డైరెక్ట్గా గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేసేదానికి లేదు. అంటే మనకి ఏంటంటే గిట్లో మనకు స్టేజెస్ ఉంటాయి. సో గిట్లో మనకి ఏంటంటే స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ లోపలికి డేటాని మూవ్ చేసుకొని దెన్ ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే గిట్ హబ్ రిపాజిటరీ లోపలికి డేటాను అప్లోడ్ చేస్తామండి. అంటే ఆ స్టేజెస్ ఏంటి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ లోపలికి మనం డేటాను ఎలా అప్లోడ్ చేసుకుంటాం అంటే ఎలా మూవ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చూద్దాం. సార్ గిట్లో మనకు జనరల్గా 3 ఫేజెస్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వర్క్ స్పేస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ లోకల్ రిపాజిటరీ. ఇవి 3 ఫేజెస్ అండి. సో ఇది మన లోకల్ మిషన్. లోకల్ మిషన్లో మీరు గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. వన్స్ గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు జనరల్గా 3 ఫేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ వర్క్ స్పేస్ అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. స్టేజింగ్ అని అనొచ్చు లేదా ఇండెక్స్ ఏరియా అని అనొచ్చు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ లోకల్ రిపాజిటరీ. ఓకే, లోకల్ రిపాజిటరీ. ఇవి 3 ఫేజెస్ ఉంటాయండి. అంటే సార్ ఇవి ఏమైనా డైరెక్టరీస్ లాగా ఉంటాయా అంటే మన గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేసిన తర్వాత మనకు వర్క్ స్పేస్ అనే డైరెక్టరీ, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అనే డైరెక్టరీ లేదా లోకల్ రిపాజిటరీ అనే డైరెక్టరీస్ ఇలా ఏమైనా ఉంటాయంటే నో సార్, అలా ఏమి ఉండవు మనకు. సో జనరల్లీ ఏంటంటే మనం లైక్ మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఈ వర్క్ స్పేస్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా ఎందుకు యూజ్ అవుతుంది, లోకల్ రిపాజిటరీ ఎందుకు యూజ్ అవుతుంది, ఇదంతా మనం చూద్దామండి. సార్ ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి విచ్ ఈస్ వెరీ సింపుల్. అంటే ఇప్పుడు మనం ఏదన్నా డేటాని క్రియేట్ చేస్తే కదా, అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మన లోకల్ మిషన్లో మనం ఇక్కడ ఏదైనా డేటాని క్రియేట్ చేసి మన సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలన్నాం, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా డేటాని క్రియేట్ చేసాం అనుకో, ఆ క్రియేట్ చేసిన డేటా అనేది బై డిఫాల్ట్గా మనకు వర్క్ స్పేస్లో యాడ్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా, మనం ఏదైతే డేటాని క్రియేట్ చేస్తామో ఆ డేటా అనేది బై డిఫాల్ట్గా మనకి ఎక్కడ అంటే మనం ఏదైతే న్యూ డేటాని క్రియేట్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ డేటాని మనం మోడిఫికేషన్ చేసాం బై డిఫాల్ట్గా డేటా అనేది మనకి ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే వర్క్ స్పేస్లో క్రియేట్ అవుతుంది, కరెక్ట్. అండ్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అనేది ఏంటంటే దీన్ని మనం ఇంకా ఇంటర్మీడియట్ ఏరియా అని కూడా అనొచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ ఏరియా అని కూడా అనొచ్చు అండి. సో జనరల్గా ఈ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అనేది ఏమవుతుంది అంటే మన ఆథర్ యొక్క ఓకే, సో మన ఆథర్ యొక్క డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుందండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు, ఏ పర్పస్ క్రియేట్ చేశారు అండ్ డిఫరెన్స్ కావచ్చు, మన ఇన్స్ట్రక్షన్స్ అంటే మన లేబుల్ మెసేజ్ ఎందుకు మనం క్రియేట్ చేసాం, ఇదంతా కూడా మనం అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ లాగ్ అంతా ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. దెన్ ఈ లోకల్ రిపాజిటరీ అనేది ఎందుకంటే మనం ఏదైతే సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలంటే ఆ డేటాని మన లోకల్ డిపాజిట్ నుంచి మన సెంట్రల్ డిపాజిట్లోకి అప్లోడ్ చేస్తామండి. ఓకే, మన లోకల్ డిపాజిట్ నుంచి మన సెంట్రల్
సో జనరల్గా గిట్ హ్యావింగ్ ద 3 phases. What are those? Workspace, staging or index area, local repository. What is workspace? సో వాట్ ఎవర్ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ న్యూ ఫైల్, అంటే మీరు న్యూ ఫైల్ క్రియేట్ చేసిన లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని ఇఫ్ యూ మోడిఫై దట్, సో ద ఫైల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద వర్క్ స్పేస్. అంటే మీరు న్యూ ఫైల్స్ క్రియేట్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ మీరు మోడిఫికేషన్ చేసా, బై డిఫాల్ట్ గా ఫైల్స్ మీకు ఎక్కడ క్రియేట్ అవుతాయంటే వర్క్ స్పేస్ లో క్రియేట్ అవుతాయండి. ఓకే, ఐల్ కీప్ సమ్ ఫైల్స్ హియర్, జస్ట్ ఎగ్జాంపుల్ ఫైల్ 1. ఓకే, ఫైల్ 1 అండ్ ఐల్ కీప్ ఫైల్ 2. ఓకే, సో ఇలా ఆన్ సో ఆన్ వీ కెన్ క్రియేట్ బంచ్ ఆఫ్ ఫైల్స్, నో ప్రాబ్లం. అవి వర్క్ స్పేస్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వర్క్ స్పేస్ నుంచి ఆ ఫైల్స్ ని నేను ఏం చేస్తానంటే, లైక్ ఇప్పుడు మనకు వర్క్ స్పేస్ లో ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ మనం ఏం చేయాలంటే మనం వర్క్ స్పేస్ నుంచి వి నీడ్ టు యాడ్ టు ద స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. అంటే ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్ కి మనం మూవ్ చేసుకోవాలి. ఓకే, అండ్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ అని మనం ఏం చేయాలంటే లోకల్ రిపాజిటరీకి మూవ్ చేసుకోవాలి. అండ్ లోకల్ రిపాజిటరీ ఉన్న ఫైల్స్ మనం ఏం చేస్తాం, వీల్ అప్లోడ్ ఇంటూ అవర్ గిట్ హబ్ రిపాజిటరీ. అంతేగాని ఇప్పుడు మనకి ఏదైనా డేటా వర్క్ స్పేస్ లో ఉందనుకో, మనం డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలంటే నో సార్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే డైరెక్ట్లీ మన వర్క్ స్పేస్ నుంచి సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేసేదానికి పాసిబుల్ అవ్వదు. అలాగని ఈ స్టేజింగ్ నుంచి మన సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయొచ్చా అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. కరెక్ట్. ఓన్లీ ఎక్కడి నుంచి అప్లోడ్ చేయగలుగుతావు, ఓన్లీ లోకల్ రిపాజిటరీ ఉన్న డేటాను మాత్రమే నువ్వు సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయగలుగుతావు. కరెక్ట్. సో ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది. వర్క్ స్పేస్ ఎందుకు, మనం ఎనీథింగ్ ఏదైనా న్యూ ఫైల్స్ క్రియేట్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్ మనం మోడిఫికేషన్ చేసా, బై డిఫాల్ట్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద వర్క్ స్పేస్. అండ్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అంటే ఏంటి, ఇంటర్మీడియట్ ఏరియా. అంటే జనరల్ గా మన ఆథర్ నేమ్, ఆథర్ యొక్క డీటెయిల్స్ అండ్ డేట్ అండ్ టైం అండ్ మన లాగ్ క్యాప్చర్ చేయడానికి మన లేబుల్ మెసేజ్ అంటే కమిట్ మెసేజ్ అంటాం చెప్తాను, అదంతా క్యాప్చర్ చేసేదానికి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా యూజ్ చేస్తాం. లోకల్ రిపాజిటరీ ఏంటంటే, సో వాట్ ఎవర్ అంటే మన సెంట్రల్ రిపాజిటరీకి ఏదైతే మనం డేటాను అప్లోడ్ చేయాలనుకున్నామో, ఎస్ మన సెంట్రల్ రిపాజిటరీకి ఏదైతే మనం డేటాను అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ డేటా అంతా మన లోకల్ రిపాజిటరీలో ఉంటే మనం సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయగలుగుతాం. ఓకే, ఎనీథింగ్ నువ్వు సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలంటే కంపల్సరీ నీ లోకల్ రిపాజిటరీలో ఉంటేనే నువ్వు సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయగలుగుతావు. ఇవి 3 phases. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎస్టర్డే మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసాం. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసాం కదా, ఎక్కడ ఇనిషియలైజ్ చేసాం గిట్ రిపాజిటరీ, ఎగ్జాంపుల్ ఐ హావ్ ఇనిషియలైజ్డ్ అండర్. ఓకే, సో ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం కదా, పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ గిట్ ఇనిషియలైజ్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా వర్క్ స్పేస్ అని, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అని, లోకల్ రిపాజిటరీ అని ఇక్కడ ఏమైనా మనకు సపరేట్ డైరెక్టరీస్ ఉన్నాయా? నో, మనకి ఏ డైరెక్టరీస్ ఉండవు. ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఇక్కడ మన గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్లీ ఇప్పుడు చూడు, నేను ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసేస్తాను. గిట్ బ్యాష్ హియర్. నేను ఎప్పుడైతే ఆ రెస్పెక్టివ్ పాత్రలో గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఫైల్స్ ఉండవండి. చూడండి, ఇప్పుడు మీరు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీరు ఇక్కడ ఏదైనా ఫైల్స్ కానీ ఏమన్నా డైరెక్టరీస్ కానీ ఉంటే మీకు ఇక్కడ లిస్ట్ చేస్తాయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. సార్ మరి ఇక్కడ ఒక హిడెన్ డైరెక్టరీ ఉంది కదా, అది డిస్ప్లే చేయట్లేదు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే, విచ్ ఈస్ హిడెన్ డైరెక్టరీ. హిడెన్ డైరెక్టరీ మీకు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే లిస్ట్ చేయదు. ఎల్ఎస్ అనేది ఈ రెస్పెక్టివ్ పాత్ లో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ డిస్ప్లే వస్తుంది. బట్ ఇది హిడెన్ డైరెక్టరీ కాబట్టి దానికి కమాండ్ డిఫరెంట్ గా ఇవ్వాలి. ఏంటంటే ls-a ఇవ్వాలి. ఏ అంటే ఏంటి, హిడెన్ ఫైల్. చూడు ఇక్కడ హిడెన్ డైరెక్టరీ, హిడెన్ ఫైల్స్ డిస్ప్లే వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. జనరల్ గా మీరు ls అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ లిస్ట్ యువర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ దిస్ పాత్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే విల్ క్రియేట్ ఎ ఫైల్. ఓకే, జనరల్ గా ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారంటే, ఓకే, సో వీ హ్యావ్ బంచ్ ఆఫ్ కమాండ్స్ టు క్రియేట్ ద ఫైల్స్ అండ్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను. మనకు చాలా కమాండ్స్ ఉన్నాయి. బట్ టెంపరీ ఇప్పుడు నేను చెప్పే కమాండ్ గుర్తుపెట్టుకోండి, టచ్. సో టచ్ అనేది ఏంటంటే, టచ్ ఇస్ ఎ కమాండ్ టు క్రియేట్ ద ఎంప్టీ ఫైల్. అంటే మీరు ఒక ఎంప్టీ ఫైల్ ని క్రియేట్ చేసేదానికి విల్ యూస్ ద టచ్ కమాండ్. టచ్ అండ్ గివ్ ద ఫైల్ నేమ్. కరెక్ట్. మీ ఇష్టం, ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. టచ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ ఫైల్ నీకు అక్కడ క్రియేట్ అనేది డిస్ప్లే వస్తుంది. చూద్దామా? సో ఇప్పుడు టచ్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? సపోజ్ ఐఎమ్ గివింగ్ ఫైల్ నేమ్ కాల్డ్ ఫైల్ 1. కరెక్ట్. ఇప్పుడు చెక్ చేయి, ఎల్ఎస్ అనే కమాండ్ చెక్ చేయి. చూసావు ఇక్కడ ఫైల్ 1 నీకు ఇక్కడ క్రియేట్ అయిందా? కరెక్ట్. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ గ్రాఫికల్గా వెళ్ళినా కానీ నీకు ఇక్కడ ఫైల్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావా, ఇక్కడ నాకు ఫైల్ 1 అనేది ఉందా? కరెక్ట్. ఫైల్ 1 అనేది ఇక్కడ ఉందా? కరెక్ట్. అంటే మీరు గ్రాఫికల్గా వెళ్ళినా అక్కడ చెక్ చేస్తే ఎల్ఎస్ అనే కమాండ్ హిట్, అంటే గ్రాఫికల్గా వెళ్ళినా నీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది, ఆర్ ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేసినా నీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఎనీథింగ్ ఏదైనా న్యూ ఫైల్ క్రియేట్ చేస్తే వర్క్ స్పేస్ లో ఉంటుంది అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ ఫైల్ డిస్ప్లే వస్తుంది, దట్స్ పర్ఫెక్ట్. బట్ ఈ ఫైల్ నీకు రియల్లీ వర్క్ స్పేస్ లో ఉందని నీకు ఎలా తెలుసు? ఈ ఫైల్ రియల్లీ నీకు వర్క్ స్పేస్ లో ఉందని నీకు ఎలా తెలుసు?
వి డోంట్ నో. అంటే మనకేమి ఇక్కడేమి సెపరేట్ గా వర్క్ స్పేస్ అనే డైరెక్టరీ, స్టేజింగర్ ఇండెక్స్ ఏరియా అనే డైరెక్టరీ ఏం లేవు. సో మరి ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తావు? సో మరి ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం అంటే వీ హ్యావ్ కమాండ్ సార్. కమాండ్ వచ్చేసి ఏంటంటే గిట్ స్టేటస్. ఎప్పుడైతే మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే వస్తాయి. మీరు ఎప్పుడైతే గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే వస్తాయి. ఓకే, సో చూద్దాము. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తాను. జనరల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గిట్ స్పేస్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేయండి. ఎప్పుడైతే మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీ హెడ్డింగ్ వచ్చేసి ఏం డిస్ప్లే వస్తుంది అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి మీ హెడ్డింగ్ డిస్ప్లే వస్తుంది. గోట్ ఇట్. ఏ హెడ్డింగ్ డిస్ప్లే వస్తుంది? అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి మీ హెడ్డింగ్ డిస్ప్లే వస్తుంది. ఓకే, కూల్. అండ్ దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. ఓకే, మన ఫైల్ అనేది రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. అంటే మీ వర్క్ స్పేస్ లో ఏదైనా ఫైల్స్ ఉంటే ఆ ఫైల్ నేమ్ అనేది డెఫినెట్ ఇట్ విల్ షో ఇన్ ద రెడ్ కలర్. అండ్ హెడ్డింగ్ వచ్చేసి అన్ట్రాక్డ్ ఫైల్ డిస్ప్లే వస్తుంది. ఓకే, హెడ్డింగ్ అన్ట్రాక్డ్ ఫైల్, కలర్ ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి యాడ్ చేయాలి కదా నేను. అంటే ఇప్పుడు మనం వర్క్ స్పేస్ నుంచి డైరెక్ట్ గా లోకల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయొచ్చు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ మనం ఏం చేయాలి? సో వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లోకి తీసుకొచ్చి దెన్ స్టేజింగ్ నుంచి లోకల్ నుంచి సెంట్రల్ రిపాజిటరీకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వర్క్ స్పేస్ నుంచి నేను నా స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి ఫైల్ యాడ్ చేయాలి. సో జనరల్ గా ఎలా యాడ్ చేస్తాం అంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ యాడ్. జస్ట్ వీ నీడ్ టు గివ్ ద ఫైల్ నేమ్. మీరు ఎప్పుడైతే గిట్ యాడ్ మీ ఫైల్ నేమ్ ఇస్తే, ఓకే, ఎప్పుడైతే మీ గిట్ యాడ్ మీ ఫైల్ నేమ్ ఇస్తే ఏమవుతుందంటే ఆ ఫైల్ అనేది మీ వర్క్ స్పేస్ నుంచి మీ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. ఓకే, గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఆ ఫైల్ ఏమవుతుంది? మీ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు యాడ్ చేద్దామా? సార్ టెంపరీ ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ ఫైల్ యాడ్ చేద్దాం. తర్వాత ఎగ్జాంపుల్స్ లో నేను మల్టిపుల్ ఫైల్స్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఐ విల్ గివ్ ద కమాండ్ గిట్ యాడ్. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఫైల్ 1. ఇప్పుడు గిట్ యాడ్ ఫైల్ 1 ఇచ్చేసాను. ఫైల్ 1 అనేది నా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసేసాను అంటే ఇప్పుడు నా వర్క్ స్పేస్ లో ఉన్న డేటా ఉంటుందా? నథింగ్. నా వర్క్ స్పేస్ లో ఎలాంటి డేటా ఉండదు, ఎందుకంటే స్టేజింగ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మరి ఈ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేయాలి? ఎస్, ఇప్పుడు నేను నా ఫైల్స్ స్టేజింగ్ లో ఉన్నాయన్నావు కదా. స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేయాలంటే వీ హ్యావ్ సేమ్ కమాండ్. అంటే గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు డిస్ప్లే వస్తుందండి. గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ కూడా నీకు డిస్ప్లే వస్తుంది. అదేంటి సార్, వర్క్ స్పేస్ లో ఉన్నదానికి స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్నదానికి సేమ్ కమాండ్ అంటున్నారు అంటే ఎస్. మరి ఇప్పుడు నాకు ఏ ఫైల్స్ వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఏ ఫైల్స్ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్నాయి ఎలా తెలుసుకోవాలంటారా? ఎస్, ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏ లేదు. ఎలాగంటే మీ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ వచ్చేసి కలర్ ఇండికేషన్ గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. మీ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ వచ్చేసి రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తాయి. అండ్ హెడ్డింగ్ వచ్చేసి కలర్ ఇండికేషన్ పక్కన పెడితే వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ హెడ్డింగ్ ఏం డిస్ప్లే వస్తుంది అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి డిస్ప్లే వస్తుంది. స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లో చేంజెస్ టు బి కమిటెడ్ ఫైల్ నేమ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. అండ్ హెడ్డింగ్ వచ్చేసి చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి చూపిస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేద్దాం. సో చెక్ ద గిట్ స్టేటస్, చేంజెస్ టు బి కమిటెడ్ అండ్ వాట్ ఇస్ యువర్ ఫైల్ నేమ్? గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా న్యూ ఫైల్ అని చెప్పి చూపించింది కదా, అంటే విచ్ ఈస్ న్యూ ఫైల్. అంటే మనం కొత్తగా కదా క్రియేట్ చేసింది. అంటే మోడిఫైడ్ ఫైల్ అయితే మోడిఫైడ్ ఫైల్ అని, డిలీటెడ్ ఫైల్ అయితే డిలీటెడ్ ఫైల్ అని అలా డిస్ప్లే వస్తుందండి. ఎనివే ఇది మనం కొత్తగా అంటే న్యూగా క్రియేట్ చేసిన ఫైల్ కాబట్టి న్యూ ఫైల్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వాట్ విల్ డూ? సో జనరల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు స్టేజింగ్ ఇండెక్స్ లో నా ఫైల్ ఉంది. మనం ఎప్పుడైతే గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే మనం చూడగలుగుతున్నాం, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి నేను నా లోకల్ రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. ఓకే, ఏం చేయాలి? నా స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి నేను నా లోకల్ రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి? సో వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కమిట్ -m. సో సపోజ్ ఐ పుట్ ద లేబుల్ నేమ్ చెప్తాను. -m అంటే ఏంటంటే మెసేజ్ అండి. అంటే కమిట్ అంటే నువ్వు స్టేజింగ్ నుంచి లోకల్ లైక్ కమిట్ చేస్తున్నావు. -m అంటే మెసేజ్. మెసేజ్ తర్వాత డబుల్ కోట్స్ లో లేబుల్ అని పెట్టాను కదా, ఆ లేబుల్ ప్లేస్ లో నీ ఇష్టం నువ్వు ఏవైనా పెట్టొచ్చండి. అంటే సార్ ఏం పెడతాం జనరల్ గా ఆర్గనైజేషన్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంటే అసలు నువ్వు ఫైల్ ఎందుకు క్రియేట్ చేసావు, అంటే ఇన్ కేస్ మోడిఫికేషన్ చేస్తే ఎందుకు మోడిఫికేషన్ చేసావు, ఆ డిస్క్రిప్షన్ అక్కడ ఇస్తారండి. అంటే జనరల్ గా ఇప్పుడు మన డెవలప్మెంట్ టీమ్ ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఏ పర్పస్ ఆఫ్ ఫైల్ ని క్రియేట్ చేశారు? ఒక ఫైల్ ని మోడిఫికేషన్ చేశారు. ఏ పర్పస్ ఆఫ్ ఫైల్ ని మోడిఫికేషన్ చేశారు అంటే వాళ్ళకున్న టికెట్ ఐడి కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ వీ నీడ్ టు గివ్ ద ఫైల్ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఫైల్ అనేది మన స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి మన లోకల్ రిపాజిటరీలోకి యాడ్ అయిపోతుంది అండి. కూల్, చూద్దామా? ఇప్పుడు నా ఫైల్ అనేది ఎక్కడ ఉంది? స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉంది. ఎలా తెలుసు?
కలర్ ఇండికేషన్ గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది అండ్ హెడింగ్ వచ్చేసి చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ యూస్ ద గిట్ కమిట్ కమాండ్, గిట్ కమిట్ -m లేబుల్ మెసేజ్ ప్లేస్ లో మనం ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద శాంపిల్ కమిట్ అని ఇస్తున్నాం. శాంపిల్ కమిట్ అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఐల్ గివ్ ద ఫైల్ 1. కరెక్ట్. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఫైల్ 1 అని ఇచ్చాను. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఫైల్ అనేది నా స్టేజింగ్ గారు ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి వెళ్ళిపోయిందండి. అంటే ఇప్పుడు నా స్టేజింగ్ గారు ఇండెక్స్ ఏరియాలో ఫైల్ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఏం చూపిస్తుంది చూడు ఇక్కడ. సో లెట్ మీ చెక్ ద గిట్ స్టేటస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. నువ్వు ఎప్పుడైతే గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్. పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ మన పర్ఫెక్ట్ గా క్లీన్ గా ఉందా, నో ఇష్యూస్. అంటే మన వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ గారు ఇండెక్స్ లో ఎలాంటి ఫైల్స్ లేవు, దట్స్ ఓకే. ఫైల్స్ లేకుండా ప్రాబ్లం లేదు, లీవ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సార్ హౌ టు చెక్, అంటే మన లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేయాలి. కరెక్ట్, యూ గట్ మై పాయింట్. అంటే ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేస్తుంటే హ్యావ్ కమాండ్ కాల్ గిట్ లాగ్. లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ నీకు అక్కడ డిస్ప్లే వస్తాయండి. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్లీ మీరు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్ 1 ఫైల్ 2 అలా డిస్ప్లే చేయదండి. సో జనరల్ గా మీరు ఎప్పుడైతే గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తారు కదా, ఈ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు మీకు ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది, ఆ కమిట్ లో మనకు ఫైల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే, see this is the commit id and this is the author name, author email id and this is the date and time. అంటే మీకు ఏ డేట్ ఏ టైంలో ఎవరు కమిట్ చేశారని చెప్పి మీరు ఏ మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. అండ్ ఈ మెసేజ్ ని ఇక్కడ శాంపుల్ కమిట్ ఇచ్చాను కదా, ఇక్కడ సపోజ్ ఎవరైనా ఒక రిలీజ్ కోసం ఏదైనా డేటా మోడిఫికేషన్ చేశారు, అక్కడ ఐ హావ్ అప్డేటెడ్ డేటా ఫర్ సమ్ రిలీజ్ అని చెప్పి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ డెవలప్మెంట్ టీమ్ ఏదో ఒక బగ్ ఫిక్స్ చేయడానికి ఉపయోగించారు అనుకో, సో ఏం బగ్ ఫిక్స్ చేశారు ఏంటి అనేది అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తారు. అట్లా ఓకే, ఎనీథింగ్ ఏ మెసేజ్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు విచ్ ఈస్ రిలేటెడ్ టు అవర్ చేంజెస్. మన ఆ చేంజెస్ ఎందుకు చేసామనే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ మెన్షన్ చేస్తారు. కూల్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫైల్స్ ఏం డిస్ప్లే చేయలేదు కదా, మనం ఎప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మన లోకల్ రిపాజిటరీలో లాగ్స్ ఏం అంటే ఫైల్స్ ఏం డిస్ప్లే చేయలేదు. ఆ కమిట్ ఐడి, ఆథర్ నేమ్, ఆథర్ ఈమెయిల్ ఐడి, డేట్ అండ్ టైం మెసేజ్ డిస్ప్లే వస్తుంది. అండ్ నాకు ఇప్పుడు నా ఆ కమిట్ లో ఏ ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి ఎలాగంటే, వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ షో. గిట్ షో జనరల్లీ విల్ యూజ్ ద కమిట్ ఐడి. సిఐడి అంటే కమిట్ ఐడి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇది కమిట్ ఐడి సార్. మీరు ఎప్పుడైతే గిట్ షో అనే కమాండ్ హిట్ చేసినా చాలు, ఎందుకంటే గిట్ షో అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ టేక్ లేటెస్ట్ కమిట్ ఐడి. ఆర్ మీరు ఆ కమిట్ ఐడి కాపీ పేస్ట్ చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఆ కమిట్ ఐడి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అని ఇవ్వండి, చాలు పేస్ట్ అయిపోతుంది. లేదా ఫస్ట్ 7 లెటర్ టైప్ చేసిన ఓకే. చూడు ఇక్కడ ఈ రెస్పెక్టివ్ కమిట్ లో ఐ హ్యావ్ ఫైల్ 1 అంటే ఆ రెస్పెక్టివ్ కమిట్ లో నీకు ఏ ఫైల్స్ ఉన్నా నీకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే, ఆ రెస్పెక్టివ్ కమిట్ లో నీకు ఏ ఫైల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఫైల్ 1. కరెక్ట్. సో డిస్ప్లే వస్తుంది. కూల్. అంటే ఈ విధంగా మనం డేటాని ఇలా తీసుకొస్తున్నాం. సార్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మళ్ళీ నేను వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెన్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, వన్స్ అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, హోల్డ్ ఆన్. ఇన్ కేస్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కీప్ ఇన్ యువర్ మైండ్, ఆ తర్వాత అడుగుతారు. సో జనరల్ గా మీరు ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎల్ఎస్ఎన్ కమాండ్ హిట్ చేస్తే ఫైల్స్ నీకు లిస్ట్ చేస్తాయి. వెన్ యూ హిట్ ద గిట్ స్టేటస్ కమాండ్ అంటే జనరల్ గా నీకు వర్క్ స్పేస్ లో ఉండే డిస్ప్లే వస్తాయి. ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తావు, రెడ్ కలర్ లో డిస్ప్లే వస్తాయి. అండ్ ఇప్పుడు నువ్వు ఫైల్ ని యాడ్ చేయాలంటే గిట్ యాడ్ యూనిట్ గివ్ ద ఫైల్ నేమ్. అంటే జనరల్ నువ్వు ఎప్పుడైతే గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ మూవ్ టు వర్క్ స్పేస్ టు వర్క్ స్పేస్ టు వర్క్ స్పేస్ టు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాకి, స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, నీ ఫైల్స్ అనేది గ్రీన్ కలర్ లో చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి డిస్ప్లే వస్తాయి. అండ్ ఇప్పుడు నువ్వేం చేస్తావు, గిట్ కమిట్ -m యుల్ గివ్ సమ్ లేబుల్ మెసేజ్ అండ్ యుల్ గివ్ ద ఫైల్ నేమ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సో నాకు స్టేజింగ్ టు లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్. అండ్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే గిట్ స్టేటస్ అని కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ నాట్ షో యూ ఎనీథింగ్, ఏదైనా ఉంటే డిస్ప్లే వస్తుంది, దట్స్ ఓకే, లీవ్ ఇట్. అండ్ ఎప్పుడైతే మనం గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే అక్కడ మనకు కమిట్ ఐడి అలాంటి డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కమిట్ లో మన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే గిట్ షో అనే కమాండ్ హిట్ చేసిన చాలు, గిట్ షో దెన్ ఆ రెస్పెక్టివ్ కమిట్ ఐడి, అంటే కమిట్ ఐడి ఉంటుంది, ఐడిని కాపీ పేస్ట్ చేయండి. ఓకే, సో ఆ కమిట్ లో ఏ ఫైల్స్ ఉన్నా కూడా మనకు డిస్ప్లే వస్తుంది. కూల్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను వన్ మోర్ ఫైల్ క్రియేట్ చేసి చెప్తాను. ఇప్పుడు మనం ఫైల్ 1 క్రియేట్ చేసాం, అయిపోయింది. జనరల్లీ ఈ ఫైల్ 1 ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే మన ఫైల్ 1 ఉంది కదా, దాన్ని క్రియేట్ చేసాం. అండ్ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ తీసుకెళ్ళాం, స్టేజింగ్ నుంచి లోకల్ తీసుకెళ్ళాం, అయిపోయింది. ఇంకా సెంట్రల్ రిపాజిటరీలో పుష్ చేయలేదంటే ఇంకా మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, డోంట్ వరీ, క్రియేట్ చేసిన తర్వాత పుష్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే విల్ క్రియేట్ అనదర్ ఫైల్. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి. చూడు ఇప్పుడు టచ్ ఫైల్ 2, న్యూ ఫైల్ క్రియేట్ చేశాను.
అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయి. చూడు ఇప్పుడు ls అనే కమాండ్ హిట్ చేస్తే మనకు బోత్ ఫైల్స్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఫైల్ 1 ఆల్రెడీ మనం యాడ్ చేసాం, కమిట్ చేసాం. సో ఇట్ విల్ నాట్ షో యూ అగైన్. అండ్ ఇప్పుడు చూడు, నువ్వు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ షోయింగ్ ఫైల్ 2. ఎక్కడుంది ఫైల్ 2? ఏ ఫేజ్ లో ఉంది? సో ఫైల్ 2 ఏ ఫేజ్ లో ఉందండి? ఎనీవన్? వర్క్ స్పేస్ లో. వెరీ గుడ్. వర్క్ సో స్పేస్. ఇప్పుడు నేను ఆ ఫైల్ ఏం చేస్తున్నా అంటే గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్. సో ఏమవుతుంది, ఆ ఫైల్ అనేది నా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడు అగైన్ ఐ చెక్ ద గిట్ స్టేటస్. అంటే ఇప్పుడు నాకు ఈ ఫైల్ ఏ ఫేజ్ లో ఉంది, ఫైల్ 2 అనేది ఏ ఫేజ్ లో ఉంది, చేంజెస్ టు బి కమిటెడ్ అండ్ గ్రీన్ కలర్ అంటే స్టేజింగ్ ఇండెక్సర్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, స్టేజింగ్ ఇండెక్సర్ నుంచి లోకల్ రిపోజిటరీకి యాడ్ చేయాలి. సో ఐ యూస్ ద కమాండ్ కాల్ git commit -m. సో ఐ గివ్ ద సమ్ లేబుల్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ కమిట్ 2 అని ఇస్తున్నాను. వాట్ ఎవర్ మనం ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. దెన్ గివ్ ద ఫైల్ నేమ్. దట్స్ ఇట్. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తాను. చెక్ హియర్, వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఇండెక్సర్ లో కానీ మనకి ఏదైనా డేటా ఉందా? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. పర్ఫెక్ట్, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన సింగిల్ ఫైల్ ని మనం కమిట్ చేసేసాం. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే సి, ఇది మనం ఇందాక కమిట్ చేసింది ఫైల్ 1 కి సంబంధించింది. ఇది వచ్చేసి ఏంటి, విచ్ ఈజ్ ఫైల్ 2, ఫైల్ 2 కి సంబంధించిన కమిట్ ఐడి. అంటే రియల్లీ కమిట్ లో మనకు సంబంధించిన డేటా ఉందా లేదా మనం ఎలా తెలుసుకుంటాం? వెన్ యూ హిట్ ద గిట్ షో, అంతే చాలు. గిట్ షో అని ఇచ్చేస్తే ఇట్ విల్ కన్సిడర్ బై డిఫాల్ట్ లేటెస్ట్ కమిట్ ఐడిని కన్సిడర్ చేసుకుంటుంది. అంటే రీసెంట్ గా ఏదైతే కమిట్ చేసావో దాన్ని. చూడు ఇక్కడ ఈ రెస్పెక్ట్ టు కమిట్ లో మనకు ఫైల్ 2 అనే ఫైల్ ఉంది. కరెక్ట్ సార్, మరి నేను ఈ కమిట్ లో ఏ డేటా ఉందో ఎలా తెలుసుకోవాలంటే, నువ్వు గిట్ షో దెన్ యూ నీడ్ టు గివ్ ద కమిట్ ఐడి. కమిట్ ఐడి ఎలా ఇస్తావు? స్పేస్ ఇచ్చేసి ఆ కమిట్ ఐడిని ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని, అంతే. ఎనీ కమిట్ ఐడి, ఆ కమిట్ లో ఉన్న డేటా డిస్ప్లే వస్తుంది. కూల్. ఇప్పుడు మనకు డేటా యాడ్ అయిపోయిందా? సో ఇంకా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న డేటాని మన సెంట్రల్ రిపోజిటరీకి అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనే చెప్తాను. సో దానికన్నా ముందు సింగిల్ ఫైల్ని మనం క్రియేట్ చేయడం, లిస్ట్ చేయడం, వర్క్ స్పేస్ లో ఉందా లేదా చెక్ చేసుకోవడం, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి యాడ్ చేయడం, స్టేజింగ్ ఇండెక్సర్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేయడం, లోకల్ రిపోజిటరీలో చెక్ చేయడం, ఇదంతా క్లియరా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ యువర్ మైండ్? గుడ్. ఇప్పుడు క్లియర్ అంటే దెన్ విల్ గో. హోల్డ్ ఆన్ సార్, హోల్డ్ ఆన్. అందుకే నేను క్వశ్చన్ అడిగేది కూడా నాకు తెలుసు, మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, కూల్. సో అందుకే నేను ఏమడిగానంటే సింగిల్ ఫైల్ అన్నాను. సింగిల్ ఫైల్ క్రియేట్ చేయడం, యాడ్ చేయడం, కమిట్ చేయడం క్లియరా? అది ఓకే. సో ఇఫ్ నో క్వశ్చన్స్ దెన్ విల్ గో ఫర్ ద మల్టిపుల్ ఫైల్స్. సో ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ కోసం మనం ఏం చేయాలో చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తాను. మల్టిపుల్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తానంటే, ద సేమ్ కమాండ్ వీ కెన్ యూజ్ ఇట్. సరే ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ మనం క్రియేట్ చేయాలంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు టచ్ ఫైల్ 2 మళ్ళీ టచ్ ఫైల్ 3 ఇలా హిట్ చేయొచ్చు, దట్ విల్ వర్క్. ఆర్ యూ కెన్, నువ్వేం చేయొచ్చు అంటే టచ్ ఫైల్ 2 అండ్ ఫైల్ 3 ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, టచ్ ఫైల్ 2 ఫైల్ 3 ఇలా కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. అంటే ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. సార్ ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి, కెన్ క్రియేట్? ఎస్ సార్. లేదు ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి, కెన్ క్రియేట్? ఎస్ సార్, యూ కెన్. ఇలా నీ ఇష్టం, ఎన్ని ఫైల్స్ అని నువ్వు క్రియేట్ చేయొచ్చు, దట్ విల్ వర్క్. ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే నీకు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ls కమాండ్ హిట్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని నీకు అక్కడ లిస్ట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫైల్స్ అన్ని నీ వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఆ ఫైల్స్ నేను వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలనుకో, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ యాడ్ వన్ ఫైల్ ఐ కెన్ యూస్ గిట్ యాడ్ ఫైల్ నేమ్, రైట్? ఇఫ్ ఐ వాంట్ యాడ్ మల్టిపుల్ ఫైల్స్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇలా. ఆర్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ గిట్ యాడ్ డాట్ యూజ్ చేయొచ్చు. ఆర్ అన్ని ఫైల్స్ అప్లోడ్ చేయడానికి యూ కెన్ యూజ్ గిట్ యాడ్ స్టార్ యూజ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ యూజ్ గిట్ యాడ్ -a యూజ్ చేయొచ్చు. నాట్ ఇట్. ఈ కమాండ్స్ ఏది యూజ్ చేసినా కానీ నీకు ఏమవుతుందంటే నీ డేటా అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి యాడ్ అయిపోతుంది. అన్ని ఫైల్స్ నీ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ మొత్తం యాడ్ అయిపోతాయి. ఓకే, సో వన్స్ నేను యాడ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ కమిట్ ఇట్, అంటే నేను కమిట్ చేయాలి కదా. అండ్ మీరు కావాలంటే తర్వాత మళ్ళీ మీరు గిట్ స్టేటస్ కమాండ్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను కమిట్ చేయాలి కాబట్టి వెన్ ఐ యూజ్ ద గిట్ కమిట్ -m, సో వీ నీడ్ టు గివ్ ద లేబుల్ మెసేజ్. దట్స్ ఇట్. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ ఫైల్స్ నువ్వు కమిట్ చేసేటప్పుడు యూ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ ఫైల్ నేమ్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే, అండ్ యా మనం ఎప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే ఆ లాగ్ మనకి డిస్ప్లే వస్తుంది. ఓకే, కూల్. సో ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు జనరల్ గా గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్ అండర్ అవర్ వర్క్ స్పేస్ ఆర్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. పర్ఫెక్ట్. సో అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ 2 files, file 1 file 2, which is already committed, no issues on that.
So now I'm going to create a new files. Okay, so let me create file 3 and file 4, file 5, and I'll create file 6 also. Okay, your wish, sir. Whatever, if you want 2 files you can create, 5 files you can create, your wish. Suppose I have created 4 files. చూడు ఇప్పుడు ls అనే కమాండ్ హిట్ చేయి. See 4 files మనకు క్రియేట్ అయిందా? దెన్ చెక్ ద స్టేటస్. See 4 files నాకు ఎక్కడ ఉన్నాయి? వర్క్ స్పేస్ లో ఉన్నాయి. కరెక్ట్. సపోజ్ ఇప్పుడు నేను ఈ 4 ఫైల్స్ ని నా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ గా రెండెక్స్ లోకి యాడ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను 1 ఫైల్ యాడ్ చేయాలనుకో, జనరల్ ఏం చేస్తాం? గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. చూడు ఇప్పుడు నేను 2 ఫైల్స్ యాడ్ చేయాలంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు జనరల్లీ మీరు చెక్ చేయండి, నేను ఎందుకు 2 ఫైల్స్ యాడ్ చేశాను మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తున్నాను. అంటే నాకేంటి ఇప్పుడు ఫ్యూ ఆఫ్ ద ఫైల్స్ నాకు వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఫ్యూ ఆఫ్ ద ఫైల్స్ నాకు ఎక్కడ ఉన్నాయి? స్టేజింగ్ గా రెండెక్స్ లో ఉన్నాయి. ఐ కరెక్ట్? చూడు ఇప్పుడు గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేస్తే సి ఏ ఫైల్స్ నాకు వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఏ ఫైల్స్ నాకు స్టేజింగ్ గా రెండెక్స్ లో ఉన్నాయి. ఎనీవన్? ఏ ఫైల్స్ నాకు వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఏ ఫైల్స్ నాకు స్టేజింగ్ గా రెండెక్స్ ఏరియాలో ఉన్నాయి? వర్క్ స్పేస్ 4 5, స్టేజింగ్ 3 6. వెరీ గుడ్. స్టేజింగ్ గా రెండెక్స్ ఏరియాలో మనకు ఫైల్ 3 అండ్ ఫైల్ 6 ఫైల్స్ ఉన్నాయి. వర్క్ స్పేస్ లో ఫైల్ 4 అండ్ ఫైల్ 5 ఉన్నాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు సార్ అదేంటి మీరు ఓన్లీ 2 ఫైల్స్ యాడ్ చేశారు, అన్ని యాడ్ చేయాలి కదా? నథింగ్ సార్. మీకు నేను ఎందుకు యాడ్ చేశానంటే, సపోజ్ ఇక్కడ నీకు 4 ఫైల్స్ ఉన్నాయి, 4 ఫైల్స్ లో నువ్వు ఓన్లీ 1 ఫైల్ యాడ్ చేయాలంటే గిట్ యాడ్ ఆ ఫైల్ నేమ్ ఇస్తావు. లేదు 3 ఫైల్స్ యాడ్ చేయాలంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ అన్ని ఇవ్వాలంటే యూ విల్ పుట్ ద ఆల్ ఫైల్ నేమ్స్. లేదా యూ కెన్ యూజ్ గిట్ యాడ్ డాట్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా స్టార్ యూజ్ చేయొచ్చు, లేదా హైఫన్ క్యాపిటల్ యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు మనకు వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ కానీ స్టేజింగ్ గా రెండెక్సర్ ఉన్న ఫైల్స్ కానీ సపరేట్ చేసి చూపిస్తుంది ఎప్పుడు నువ్వు గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడు నీకు గిట్ యాడ్ డాట్ అని ఇచ్చేసాను, అంటే ఈ ఫైల్ 4 ఫైల్ 5 కూడా నాకు వర్క్ స్పేస్ లోకి వెళ్ళిపోయింటుందా? ఎస్, పర్ఫెక్ట్లీ. చూడు ఇప్పుడు గిట్ స్టేటస్. ఇప్పుడు నాకు ఆల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? నా స్టేజింగ్ గా రెండెక్సర్ లో ఉన్నాయి. వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ గా రెండెక్సర్ లోకి వచ్చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ మేక్ ఏ కమిట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ కమిట్ హైఫన్ ఎం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ, సో ఐల్ పుట్ సపోజ్ శాంపిల్. ఓకే, శాంపిల్ కమిట్ ఫర్ మల్టిపుల్ ఫైల్స్ అని ఇస్తాను. ఓకే, మల్టీ ఫైల్స్ అని ఇచ్చాను. సో యూ డోంట్ వాంట్ పుట్ ఎనీ ఫైల్ నేమ్. ఒక స్పెసిఫిక్ ఫైల్ అయితే యూ నీడ్ టు పుట్ ద ఫైల్ నేమ్. ఇంకా నువ్వు మల్టిపుల్ ఫైల్స్ యూ డోంట్ వాంట్ పుట్ ఎనీ ఫైల్ నేమ్. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేస్తే మీ వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ గా రెండెక్సర్ లో కానీ ఏం లేవు, కమిట్ అయిపోయింటాయి. సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇందాక మనం గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేసినప్పుడు వీ హ్యావ్ ఆల్రెడీ 2 లాగ్స్. ఇప్పుడు ఫైల్ 1 కి ఒక లాగ్ ఉంది, ఫైల్ 2 కి ఒక లాగ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 6 4 ఫైల్స్ కలిసి మనం అట్ ఏ టైం కమిట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే ఎన్ని కమిట్స్ అక్కడ డిస్ప్లే వస్తాయి? 3 కమిట్సా, లేదా ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు 4 ఫైల్స్ అంటే టోటల్ 6 కమిట్సా? ఎన్ని డిస్ప్లే చేయొచ్చు? గెస్, ఎనీ గెస్? 3 4 ఆర్ చేస్తాం. 6? ఓన్లీ 3 ఆర్ 6 ఆప్షన్. 3 3 ఎందుకన్నానంటే ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి కొత్తది. లైక్ 2 ఫైల్స్ 2 కమిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 ఫైల్స్ కదా మీరు కమిట్ చేసింది, 4 కమిట్స్, 4 + 2 6. యా, 3 ఆర్ 6? 6 6 3 ఓకే, 6 3 3 3 ఎవరైతే చెప్పారో దట్ ఈస్ కరెక్ట్ సార్. రీజన్ ఏంటంటే యు ఆర్ డూయింగ్ అట్ ఏ టైం. సో ఎప్పుడైతే నువ్వు కమిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ద కమిట్ ఐడి. అంటే ఈ కమిట్ లో ఈ ఫైల్స్ అన్ని వెళ్ళిపోయినాయి, అంటే ఆ కమిట్ లో ఆ ఫైల్స్ ఉంటాయి, బట్ ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎవ్రీ ఫైల్ కి నీకు ఒక కమిట్ క్రియేట్ అవ్వట్లేదు. ఎంటైర్ ఎంటైర్ కమిట్ లో నీకు ఆ ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే మనం ఇది ఆల్రెడీ మన ఫైల్ 1 కి సంబంధించింది, ఇది ఫైల్ 2 కి సంబంధించింది. ఇవన్నీ ఏంటి? మల్టీ కమిట్. అంటే లైక్ ఈ కమిట్ లో మన ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు మనకి ఈ కమిట్ లో మన ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే గిట్ షో కమాండ్ హిట్ చేయి. సి వి హావ్ ఫైల్ 3, వి హావ్ ఫైల్ 4, అండ్ వి హావ్ ఫైల్ 5, అండ్ వి హావ్ ఫైల్ 6. సార్ మరి దాంతో డేటా ఉంటే, అంటే మనం ఇప్పుడు ఎంటీ ఫైల్ మాత్రం క్రియేట్ చేసాం కదా, ఫ్యూచర్ లో మనం డేటాని ఇవ్వచ్చా? ఇస్తాం సార్, డేటాని ఇద్దాం, అంతా చేద్దాం. పర్ఫెక్ట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కూల్. సో మనం డేటా ఉంటే డేటా కూడా చూపిస్తుంది, ఏ డేటా మోడిఫికేషన్ చేసి ఏంటి అనేది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, డేటాను కూడా మనం యాడ్ చేద్దాం. క్లియర్? ఈ విధంగా మనం మల్టిపుల్ ఫైల్స్ ని యాడ్ చేయడం, కమిట్ చేయడం చేస్తున్నాం. వన్స్ అగైన్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను మళ్ళీ. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ టచ్ A1, A2, A3 3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. సి లెట్ మీ చెక్ ద గిట్ స్టేటస్. ఇప్పుడు నాకు 3 ఫైల్స్ అనేది వర్క్ స్పేస్ లో ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇట్ అట్ ఏ టైమ్, సో ఐ కెన్ యూజ్ గిట్ యాడ్ స్టార్ డాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో గిట్ స్టేటస్ చూడు, ఇప్పుడు ఆల్ ఫైల్స్ నాకు స్టేజింగ్ గా రెండెక్సర్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు మీకు స్టేజింగ్ గా రెండెక్సర్ లో యూ హ్యావ్ 3 ఫైల్స్.
ఇప్పుడు మీరు 3 ఫైల్స్ యాడ్ చేయాలి. 3 ఫైల్స్ అంటే స్టేజింగ్ ఇండెక్సర్లో 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ అట్ ఎ టైం మీరు కమిట్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఏదో ఒక లేబుల్ మెసేజ్ A12 A3 ఫైల్స్ అని చెప్పి లేబుల్ మెసేజ్ ఇచ్చేసి ఎంటర్ చేసావు అంటే 3 ఫైల్స్ యాడ్ అయిపోతాయి. మరి 3 ఫైల్స్ లో నేను ఓన్లీ 1 ఫైల్ యాడ్ చేయాలంటే ఐ కెన్ పుట్ ఓన్లీ 1. అంటే ఒక ఫైల్ ని నువ్వు కమిట్ చేయాలంటే యూ కెన్ పుట్ ద ఫైల్ నేమ్. అంటే నువ్వు ఏ ఫైల్ ని అయితే మెన్షన్ చేస్తావో ఆ రెస్పెక్టివ్ ఫైల్ నీకు కమిట్ అయిపోతుంది అండి. ఓకే, మరి వాట్ అబౌట్ రిమైనింగ్ టూ కమిట్ అవ్వదు. నువ్వు ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ ఫైల్. సార్ ఇప్పుడు అన్ని ఫైల్స్ వెళ్ళడానికి యూ డోంట్ వాంట్ పుట్ ఎనీ ఫైల్ నేమ్. ఒక ఫైల్ వెళ్ళడానికి యుల్ పుట్ ద ఫైల్ నేమ్. బట్ ఇప్పుడు నేను 2 ఫైల్స్ వెళ్ళాలంటే అంటే 2 ఫైల్స్ ని కమిట్ చేయాలంటే A1 స్పేస్ A2 ఇస్తావా? కరెక్ట్ అవునా? అవునా సార్? Yes, yes. అర్థం కాలేదు ఎవరికి? ఇప్పుడు నేను Yes, ఒక yes, ఫైల్ ని కమిట్ చేయాలంటే విల్ గివ్ ద ఫైల్ నేమ్. అంటే అన్ని ఫైల్స్ అయితే నువ్వేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫైల్స్ తీసుకుంటుంది. 2 ఫైల్స్ అయితే ఏమంటున్నారు, ఫైల్ నేమ్ అంటే A1 A1 స్పేస్ A2 A1 space ఇవ్వాలంటున్నారా? A2. యా, ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ సార్, ఓన్లీ A1 ఫైల్ నే తీసుకుంటుంది. సో అదేంటి సార్ 2 ఫైల్స్ నువ్వు కమిట్ చేయలేవా అంటే ఎస్, గుర్తుపెట్టుకోండి పాయింట్. అంటే నువ్వు ఏ ఫైల్స్ అయితే నువ్వు సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలనుకున్నావో ఆ ఫైల్స్ నువ్వు స్టేజింగ్ ఇండెక్సర్లోకి తీసుకొస్తావు. ఇఫ్ ఇట్ ఈ సింగిల్ ఫైల్ ఓకే, మల్టిపుల్ ఫైల్స్ అయినా ఓకే, అండ్ యూ కెన్ కమిట్ ఇట్. నువ్వు ఇక్కడ కమిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని వెళ్ళాల్సిందే. వెళ్తే ఒకటనే వెళ్ళాలి లేదా అన్ని అన్నీ వెళ్ళాలి. నేను 2 ఫైల్స్ కావాలి 3 ఫైల్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, తీసుకెళ్తే ఒకదాన్ని తీసుకెళ్ళు లేదా అన్నిటి తీసుకెళ్ళు. ఓకే కూల్. సార్ ఇప్పుడు నాకు ఇక్కడ 10 ఫైల్స్ ఉన్నాయి, 10 ఫైల్స్ లో నేను ఓన్లీ 8 ఫైల్స్ ని మూవ్ చేయాలి, పాసిబుల్ అవ్వదా? నో సార్. అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 2 ఫైల్స్ ఉంటాయి దాన్ని ఇక్కడ పంపించేయచ్చు. ఎక్స్ట్రా ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మళ్ళీ నేను బ్యాక్ తీసుకురావచ్చు. ఆ బ్యాక్ ఎలా తీసుకురావాలి, దట్ వీ కెన్ డిస్కస్ ఆన్ ద ఫర్దర్ సెక్షన్స్. ఈ సెక్షన్ లో వద్దు, కన్ఫ్యూజ్ చెబుతారు ఎందుకంటే కమాండ్స్. నేనేమంటున్నానంటే పాయింట్, మీ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ అన్ని అన్నా తీసుకెళ్ళు లేదా ఒకటి తీసుకెళ్ళు. నేను 2 తీసుకెళ్తా 3 తీసుకెళ్తా 10 ఉన్నాయి 10 లో 5 తీసుకెళ్తా, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఆ డేటాను బ్యాక్ పంపించేయను. అవసరం లేని డేటాను బ్యాక్ పంపించేసి దాన్ని కమిట్ చేసి ఇట్ విల్ వర్క్. ఎలా బ్యాక్ పంపించాలో ఇవన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దు. ఓకే కూల్. ఇప్పుడు చూడు, నేను ఏ ఫైల్ నేమ్ ఇవ్వను, దెన్ ఇట్ విల్ కమిట్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఇండెక్స్ లో కానీ ఎలాంటి డేటా ఉండదు మనకి ఇక్కడ. అండ్ యూ కెన్ చెక్ ద గిట్ లాగ్. సి అంటే ఈ రెస్పెక్టివ్ కమిట్ లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నా కానీ, ఓకే, ఆ రెస్పెక్టివ్ కమిట్ లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నా కానీ మనకు ఆ కమిట్ ఐడి ఒకటే ఉంటుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఈ కమిట్ లో ఏ ఫైల్స్ ఉన్నా మనం ఎలా తెలుసుకుంటాం? గిట్ షో అని హిట్ చేస్తే చాలు, ఆర్ గిట్ షో దెన్ స్పేస్ ఆ కమిట్ ఐడి ఇవ్వాలి. లేదా గిట్ షో అని ఇచ్చేస్తే బై డిఫాల్ట్ లేటెస్ట్ కమిట్ ఐడి తీసుకుంటుంది. చూడు ఇప్పుడు నేను గిట్ షో అని ఇచ్చేస్తే ఆ కమిట్ ఐడి తీసుకుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ కమిట్ లో ఏ డేటా ఉందో తెలుసుకోవాలి ఎలా? ఇప్పుడు నేను గిట్ షో ఇస్తే డిస్ప్లే వస్తుందా? నో. గిట్ షో స్పేస్ అండ్ వీ నీడ్ టు గివ్ ద కమిట్ ఐడి. సార్ ఈ కమిట్ ఐడి అనేది యూ కెన్ గివ్ ద ఫుల్ కమిట్ ఐడి, లేదంటే ఫస్ట్ 7 లెటర్స్ ఇచ్చిన చాలు అండి. ఫస్ట్ 7 లెటర్స్ ఇచ్చిన చాలు. ఓకే, మీరు కమిట్ ఐడి ఏదైనా టైప్ చేయాల్సి వస్తుంది, దాన్ని అలా సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అనివ్వండి, అంతే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ కమిట్లో ఏ ఫైల్స్ ఉన్నా మీకు డిస్ప్లే వస్తుంది. కూల్, ఐ హోప్ ఇట్స్ క్లియర్ రైట్. మల్టిపుల్ ఫైల్స్ ని యాడ్ చేయడం, మల్టిపుల్ ఫైల్స్ ని కమిట్ చేయడం. యా, గిట్ లాగ్ అండ్ గిట్ షో కమిట్ ఐడి మెన్షన్ చేయలేదా? ఇక్కడ మెన్షన్ చేశాను కాబట్టి చాలు. పర్ఫెక్ట్. Sorry, Prasad, to interrupt. Can you repeat that one again? విచ్ వన్? This one will get up from Git show. ఓకే, సో జనరల్ ఏంటంటే ఇప్పుడు చూడు, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వెన్ ఐ హిట్ ద గిట్ లాగ్ కమాండ్ నా కమిట్ ఐడీస్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ కమిట్ లో ఉన్న లాగ్స్ నేను చెక్ చేయాలనుకో, అంటే లేటెస్ట్ కమిట్ కదా ఇది, హెడ్ అంటే లేటెస్ట్, అంటే రీసెంట్ గా ఏదైతే మనం కమిట్ చేసిందో అది డిస్ప్లే వస్తుంది. వెన్ యూ హిట్ ద గిట్ షో, నువ్వు కమిట్ ఐడి ఏమి ఇవ్వద్దు, నువ్వు ఓన్లీ గిట్ షో అని ఇచ్చేస్తే లేటెస్ట్ కమిట్ ఐడిని అదే తీసుకునేస్తుంది ఆటోమేటిక్ గా. చూడు ఆ కమిట్ లో మనకి ఏ ఫైల్స్ ఉన్నా A1 ఫైల్, A2 ఫైల్, A3 ఫైల్ అంతా డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేటెస్ట్ కమిట్ కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ కమిట్ లో డేటా చెక్ చేయాలి లేదా ఈ కమిట్ లో డేటా చెక్ చేయాలి అంటే నేను ఏం చేయాలంటే గిట్ షో ఐ నీడ్ టు గివ్ ద కమిట్ ఐడి. ఏ కమిట్ కావాలో కమిట్ ఐడి. నువ్వు కమిట్ ఐడి ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ కన్సిడర్ లేటెస్ట్. నీకు ఏదైనా పర్టికులర్ కమిట్ కావాలంటే ఆ పర్టికులర్ కమిట్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని అంతే. గాట్ ఇట్? Yeah, okay. యా, గుడ్. ఇస్ ఇట్ క్లియర్ సార్? మల్టిపుల్ ఫైల్స్ ఎలా యాడ్ చేస్తున్నాం, ఎలా కమిట్ చేస్తున్నాం, ఆ కమిట్ లో మనకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఎలా చెక్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ క్లియర్? Yes, sir. ఓకే It's పర్ఫెక్ట్. clear. ఓకే గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే
హౌ టు క్రియేట్ గిట్ హబ్ రిపాజిటరీ. అంటే ఇప్పుడు మనం గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేయకుండా అండ్ గిట్ హబ్ రిపాజిటరీకి మనం డేటాను అప్లోడ్ చేయలేం కదా. అంటే గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ గిట్ హబ్ అకౌంట్ లోపలికి మనం డేటాని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. కరెక్ట్, మన లోకల్ మిషన్ నుంచి మన డేటాని గిట్ హబ్ రిపాజిటరీకి ఎలా అప్లోడ్ చేయాలి. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు గిట్ హబ్కి మీరేం పే చేయాల్సిన అవసరం లేదు, విచ్ ఇస్ ఫ్రీ. ఓకే, Sir, మీరు మీ ఎస్ sir, one doubt, sir. You go to that structure. Workspace లో నుంచి సింగిల్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ we can upload to staging, sir, or choosed file only. ఓ మై గాడ్. ఓకే, సెక్షన్ విన్నారా మీరు, మధ్యలో వచ్చారు. లేదు విన్నాను సార్. నా డౌట్ ఏమంటే గో టు దట్ స్ట్రక్చర్ వన్. ఇక్కడ మీరు ఇండెక్స్ నుంచి వన్ ఆర్ ఆల్ మూవ్ టు లోకల్ ప్రో అన్నారు కదా సార్, రిప్రో అన్నారు కదా, ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుందా వర్క్ స్పేస్ టు స్టేజింగ్? నేను చూపించాను ఆల్రెడీ ప్రాక్టికల్ మీకు. ఏంటంటే ఇక్కడ నీకు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 10 ఫైల్స్ ఇన్ ద వర్క్ స్పేస్, సపోజ్ యూ వాంట్ టు యాడ్ 8 ఫైల్స్ అవుట్ ఆఫ్ దట్, యూ కెన్ యాడ్ ఇట్. Suppose if you want to add only one file, you can add it. 2 files, you can add it. 10 files, you can add it. Okay. That is, yeah, that is my question. So Okay, already sir. మీకు ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేశాను, 4 files క్రియేట్ చేసి I have added 2 files. Yes. Correct. Yes. Got it. గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లైక్ వీ వాంట్ టు క్రియేట్ గిట్ హబ్ అకౌంట్. సో మీరు ఏం చేస్తారంటే మీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి github.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి. సో github.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి. సార్ విచ్ ఈస్ మై ఎగ్జిస్టింగ్ అకౌంట్, సో లెట్ మీ లాగౌట్. అంటే మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాలి కదా నేను. సో దానికోసం నా గిట్ హబ్ అకౌంట్ నుంచి నేను లాగౌట్ అయిపోతున్నాను. మీరు ఎప్పుడైతే github.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. సార్ ఆల్రెడీ మీకు గిట్ హబ్ అకౌంట్స్ ఉంటే దట్స్ సూపర్ ఫైన్, నో ఇష్యూస్ ఆన్ దట్. ఇన్ కేస్ లేని వాళ్ళు ఉంటే క్రియేట్ చేసుకోండి. సార్ మై హంబుల్ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ ఉంది ఇక్కడ. రిక్వెస్ట్ నెంబర్ 1, సో మీ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ ద ప్రొఫెషనల్గా క్రియేట్ చేసుకోండి. సో ఏంటి సార్ ప్రొఫెషనల్ అంటున్నారు అంటే, ప్రొఫెషనల్ అంటే ఏంటంటే మీ నేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే, కొంతమంది గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఏదో లవర్ బాయ్, కిల్లర్ 123, డెవిల్ 123, ఐ లవ్ యూ 143 సంథింగ్ స్టూడెంట్స్ ఇలా గిట్ హబ్ అకౌంట్స్ క్రియేట్ చేశారండి. సో దానికోసం నేను చెప్తున్నాను మేక్ ఇట్ ప్రొఫెషనల్. సో గిట్ హబ్ అనేది లైక్ మన ఫ్యూచర్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది దాన్ని. ఓకే, సో కాబట్టి ప్రొఫెషనల్గా మీ నేమ్ మీ సర్ నేమ్తో ఉండే విధంగా చూసుకోండి. పర్ఫెక్ట్. అండ్ కండిషన్ నెంబర్ 2, మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ గిట్ హబ్ అకౌంట్ ఐడి నేను ఫ్యూచర్ సెక్షన్స్ లో తీసుకుంటాను, మేబీ రేప్ సెక్షన్ కానీ ఎల్లుండి సెక్షన్ కానీ. ఎందుకు సార్ అంటే నేను యాక్సెస్ ఇవ్వడానికి దానికోసం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నాకు అన్ప్రొఫెషనల్ గా అనిపిస్తే ఐ విల్ నాట్ గివ్ యూ పర్మిషన్. ఓకే, అంటే ఇప్పుడు సార్ మా నేమ్తో లేదు సార్, మేము యూ కెన్ యాడ్ నెంబర్, నో ఇష్యూస్. యూ కెన్ యాడ్ సమ్ యువర్ ఫ్యాన్సీ నెంబర్ ఆర్ నీకు నచ్చిన నెంబర్ డిజిట్ కావచ్చు, సంథింగ్ యూ యాడ్ చేసుకో, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇట్ మస్ట్ బి ప్రొఫెషనల్. అంటే నేను చెప్పాను కదా అలాంటి నేమ్స్ ఉంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఫైన్ సార్, ఎందుకంటే నేను గైడ్ చేయడం రాంగ్గా గైడ్ చేస్తే మొత్తం బ్యాడ్ అవుతుందండి. సో అందుకోసమే మీరు ఏమన్నా అనుకోండి, ఐ విల్ ఫాలో మై రూల్స్. ఓకే, సో ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. కూల్. అండ్ ఇప్పుడు నేను నా గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళాను కదా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి. ఎనీవన్ మీ గిట్ హబ్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఈమెయిల్ ఐడి ఇస్తారా? హౌ టు క్రియేట్ గిట్ హబ్ అకౌంట్ నేను చూపిస్తాను. డోంట్ వరీ, మీ పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను చాట్ బాక్స్లో పింగ్ Okay, చేస్తారా మీ boss, ఈమెయిల్ please. ఐడి? చాట్ బాక్స్లో పింగ్ చేయరా చేస్తాను. ప్లీజ్. Okay. ప్లీజ్. థ్యాంక్ యూ కిషోర్, సారీ కవిత రెడ్డి. ఇట్స్ కవిత రెడ్డి బట్ కిషోర్ సిఎల్ఎం అని ఉంది. కవిత రెడ్డి. That is my personal mail ID, sir. ఓకే, కూల్. సో జస్ట్ ఎప్పుడైతే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇన్వాలిడ్ అంట మేడం. సో ఆల్రెడీ ఉందంట మీ ఈమెయిల్తో, ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ అన్న ఉందంట, లేదంటే మీ ఈమెయిల్ ఇన్వాలిడ్ అంట. ఓకే, కూల్. సో గణేష్, సో థ్యాంక్ యూ గణేష్, ఐ విల్ ట్రై విత్ యువర్ అకౌంట్. సో గణేష్, ఇట్స్ అవైలబుల్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ గణేష్. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి Okay. అండ్ యూ కెన్ సెటప్ పాస్వర్డ్.
So suppose password, yeah, whatever you want you can set up. సో పాస్వర్డ్ సెటప్ చేసుకొని క్లిక్ అని కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇట్ విల్ లాస్ ద యూజర్ నేమ్. చూడు ఇక్కడ ప్రొఫెషనల్ ఉండాలి మీ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అతని సర్ నేమ్ తో నేను క్రియేట్ చేస్తున్నాను. యా, ఇట్స్ అవైలబుల్. ఇక్కడ చూసారా, ఇక్కడ అవైలబుల్ అని వచ్చింది కదా. అవైలబుల్ అంటే ఉన్నట్టు, లేకపోతే యూ కెన్ యాడ్ సమ్ నెంబర్ 1 2 సపోజ్ ఇంకేదైనా మీకు నచ్చిన నెంబర్, మీ ఫ్యాన్సీ నెంబర్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ అవైలబుల్ లో ఉంది. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. అండ్ మీరు ఎప్పుడైతే కంటిన్యూ అని క్లిక్ చేస్తే చూసారు, ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. యూ నీడ్ టు టైప్ ఎస్. ఎస్ అంటే టైప్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. అండ్ ఇట్ విల్ ఆస్ ద పజిల్, స్టార్ట్ పజిల్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ సో పిక్ వన్ స్క్వేర్ దట్ షో. ఓకే, 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నది ఏంటి, ఇది ఒకటే కదా. ఎస్, యూ నీడ్ టు సెలెక్ట్ దస్. ఓకే, అండ్ అనదర్ వన్. సో 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సైకిల్ కదా, కరెక్ట్. అంటే 2 ఆబ్జెక్ట్స్ సేమ్ ఉండాలి ఈ పిక్చర్ లో, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 ఇమేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్, క్రియేట్ అకౌంట్ అని ఆప్షన్ వస్తుందా, క్లిక్ ఆన్ దట్, క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. అండ్ మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. గణేష్, నీ మెయిల్ కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. డోంట్ వరీ, విచ్ ఈస్ నాట్ బ్యాంక్ ఏటీఎం పాస్వర్డ్లు సంథింగ్, నీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కాదు, గిట్ హబ్ నుంచి వస్తుంది. అంటే విచ్ ఈస్ ఇన్సెక్యూర్, రైట్? జనరల్లీ ఓటీపీ షేర్ చేయడం అనేది విచ్ ఈస్ ఇన్సెక్యూర్, బట్ విచ్ ఈస్ ఫ్రమ్ గిట్ హబ్. యా, ప్లీజ్ షేర్ యువర్ కోడ్. Yeah, wait. యా, Yeah. Hello, Prasad. ఎస్ గణేష్. Yeah, it's 444 ఓకే, 900 75. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడైతే మీ ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు గిట్ హబ్ అని చెప్పి. ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆర్ యూ స్టూడెంట్, ఆర్ యూ ఎంప్లాయీ, ఆర్ సపోజ్ టీచరా, లైక్ ఎంతమంది ఉంటారు, సో ఇదంతా అడుగుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్ దట్, ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇక్కడ చూసారా, స్కిప్ అనే ఆప్షన్ ఉందా, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. సి, ఇట్స్ గోయింగ్ టు ఇనిషియలైజ్ యువర్ డాష్ బోర్డ్. అంటే నీ గిట్ హబ్ డాష్ బోర్డ్ ని ఇనిషియలైజ్ చేయబోతోంది. ఓకే, ఇనిషియలైజింగ్ యువర్ డాష్ బోర్డ్. ఎస్, నీ డాష్ బోర్డ్ క్రియేట్ చేసేసింది. ఇప్పుడు మన గణేష్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది, పర్ఫెక్ట్. ఇది మన గణేష్ అకౌంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ టామ్ సింబల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ టాప్ లో, మీరు ఎక్కడున్న హోమ్ పేజ్కి రావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వచ్చేస్తారు. అండ్ సార్ మా రిపాజిటరీస్ ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలంటే ఇక్కడ చూపిస్తే మీ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ లిస్ట్ లో డిస్ప్లే వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూసారు ప్లస్ సింబల్ ఆప్షన్ ఉందా, యూ కెన్ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ, కరెక్ట్. అండ్ ఇక్కడైనా నువ్వు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూసి ఇక్కడ కూడా క్రియేట్ రిపాజిటరీ ఉందా, వెరెవర్ ఎక్కడ క్రియేట్ చేసినా ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. చూడు ఇక్కడ న్యూ క్రియేట్ రిపాజిటరీ అనే దాని మీద క్లిక్ చేయి. ఎప్పుడైతే మీరు క్రియేట్ రిపాజిటరీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్. ఓకే, ఇన్ ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ సెక్షన్ లో మీ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతాను నేను. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నేమ్ షేర్ చేయాలి. అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఇచ్చింటారు కదా, సార్ మేము ఈ నేమ్ మర్చిపోయాం ఎలా తెలుసుకోవాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ యువర్ టామ్ సింబల్. మీ టామ్ సింబల్ మీద క్లిక్ చేసినా కానీ మీకు లైక్ ఇక్కడ మీరు రిపాజిటరీస్ క్రియేట్ చేస్తే లిస్ట్ చేస్తుంది, లేదా ఇక్కడ చూసారా మీ అకౌంట్ సింబల్ మీద క్లిక్ చేసినా మీ ప్రొఫైల్ లోపలికి వెళ్ళిన డిస్ప్లే వస్తుంది, లేదా ఇక్కడ చూసారా సైన్ ఇన్ యాజ్ అని చెప్పి డిస్ప్లే వస్తుంది కదా, ఇక్కడ కూడా డిస్ప్లే వస్తుంది. డోంట్ వరీ, యూ కెన్ క్రియేట్ రిపాజిటరీ అండ్ ఇక్కడ చూసారా యూ కెన్ క్రియేట్ ఎనీ రిపాజిటరీ నేమ్, యూ కెన్ గివ్ ఎనీథింగ్. అంటే ఒక గిట్ హబ్ అకౌంట్ లో యూ కెన్ క్రియేట్ ఎ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్, రైట్? ఈ రిపాజిటరీ నేమ్ నీ ఇష్టం ఏదైనా ఇవ్వు, ప్రాబ్లం లేదు. ఓకే, దిస్ ఇస్ రిపాజిటరీ నేమ్. ఓకే, ఏదైనా ఇవ్వచ్చు మనం, ప్రాబ్లం లేదు. అండ్ డిస్క్రిప్షన్, అంటే ఈ రిపాజిటరీ యొక్క డిస్క్రిప్షన్, అంటే ఎందుకు ఈ రిపాజిటరీ అనేది నువ్వు డిస్క్రిప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ మనకు ఒకటి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి పబ్లిక్ అండ్ ఇంకోటి ప్రైవేట్ అండి. జనరల్లీ పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి? సార్ ఒక 3 years ముందే జనరల్గా ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రైవేట్ రిపాజిటరీ డెఫినెట్లీ వీ నీడ్ టు పే ద $7 మనం పే చేస్తేనే వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ ప్రైవేట్ రిపాజిటరీ. బట్ నవ్ డేస్ వితౌట్ పేయింగ్ ఎనీ రూపీ ఆల్సో వీ కెన్ క్రియేట్ ఎ ప్రైవేట్ రిపాజిటరీ. ఓకే, పబ్లిక్ రిపాజిటరీ కానీ ప్రైవేట్ రిపాజిటరీ కానీ ఇప్పుడు మీరు ఎలాంటి అమౌంట్ పే చేయకుండా మీరు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. మరి పబ్లిక్ కి ప్రైవేట్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటారా, చెప్తాను. జనరల్గా ఇప్పుడు నేను పబ్లిక్ రిపాజిటరీ సెలెక్ట్ చేశాను అనుకో, నా రిపాజిటరీలో ఉన్న డేటాని ఎవరైనా రీడ్ చేయగలుగుతారు వితౌట్ మై పర్మిషన్. ఇప్పుడు నేను పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేశాను అనుకో, నా పర్మిషన్ లేకుండా నా రిపాజిటరీలో ఉన్న డేటాని మీరు ఎవరైనా కానీ రీడ్ చేయొచ్చు, నో ఇష్యూస్ ఆన్ దట్. బట్ ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీలో మీరు ఏదైనా డేటాని మోడిఫికేషన్ చేయాలంటే డెఫినెట్లీ నా పర్మిషన్ ఉంటేనే మీరు మోడిఫికేషన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరండి. పాయింట్ అర్థమైందా?
పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేస్తే పబ్లిక్ రిపాజిటరీలో ఎవరైనా డేటాని రీడ్ చేయగలుగుతారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ మోడిఫికేషన్స్ అంటే ఆ రిపాజిటరీలో నువ్వు ఏదైనా డేటా మోడిఫికేషన్ చేయాలంటే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. కూల్. నా పర్మిషన్ అంటే నేను పర్మిషన్ ఇస్తే నా రిపాజిటరీ యొక్క పర్మిషన్ నీకు ఇస్తే నువ్వు మోడిఫికేషన్ చేయగలుగుతావు, లేదంటే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ రిపాజిటరీకి నేను ఎంతమందికైనా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక 10 మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలి, ఎస్. ఓకే, ఒక 5 మెంబర్స్కి ఇవ్వాలి, ఇవ్వచ్చు. 15 మెంబర్స్కి ఇవ్వాలి, ఇవ్వచ్చు. కూల్. ఇప్పుడు అదే నేను ప్రైవేట్ సెలెక్ట్ చేశాను అనుకో, ప్రైవేట్ రిపాజిటరీలో ఏదైనా డేటా ఉంటే ఆ డేటా నువ్వు రీడ్ చేయలేవు. నేను పర్మిషన్ ఇస్తేనే రీడ్ చేయగలుగుతావు. నేను పర్మిషన్ ఇస్తేనే ఆ రిపాజిటరీలో డేటాను మోడిఫికేషన్ చేయగలుగుతావు. ఓకే, బట్ నువ్వు ఎంతమందికి పర్మిషన్ ఇవ్వగలుగుతావు అంటే ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే ఫ్రీగా పర్మిషన్ ఇవ్వగలుగుతావు. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే నువ్వు ఫ్రీగా పర్మిషన్ ఇవ్వగలుగుతావు. మోర్ దాన్ 3 మెంబర్స్ కన్నా నువ్వు ఎక్కువ పర్మిషన్ ఇవ్వాలనుకో డెఫినెట్లీ యూ పే దెమ్. అంటే ఆర్గనైజేషన్లో పెయిడ్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి, మీరు రియల్ గా జెన్యున్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ తెలుసుకోవడానికి, సో వాట్ కైండ్ ఆఫ్ రిపాజిటరీస్ యూ విల్ క్రియేట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పి మేబీ క్వశ్చన్ అడగచ్చు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రిపాజిటరీ నువ్వు ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేస్తావు అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే మీరు ఇక్కడ పబ్లిక్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, సో కాబట్టి మోస్ట్లీ కొంతమంది పబ్లిక్ అని చెప్పేస్తారు బై మిస్టేక్. సో జనరల్ గా మనం ఆర్గనైజేషన్స్ లో పబ్లిక్ రిపాజిటరీస్ అనేవి క్రియేట్ చేయమండి. రీజన్ ఎందుకంటే ఇఫ్ యూ క్రియేట్ పబ్లిక్ రిపాజిటరీ, ఆ రిపాజిటరీలో నువ్వు ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా కోడ్ కానీ ఏదైనా స్టోర్ చేస్తే ఎవ్రీ వన్ కెన్ సీ దట్ డేటా. కరెక్ట్. యూజువల్లీ వీ డోంట్ క్రియేట్ పబ్లిక్ రిపాజిటరీస్. ఎందుకు? మీ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా నువ్వు పబ్లిక్ యాక్సెస్ లో పెట్టుకుంటావా? నో, ప్రైవేట్. మరి పేమెంట్ సార్, వాళ్ళంతా ఆర్గనైజేషన్ లో గిట్ హబ్ అకౌంట్ తీసుకునేటప్పుడు వాళ్ళన్ని పే చేసుకొని తీసుకుంటారు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో మన ఆర్గనైజేషన్ లో ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా క్రియేట్ చేసుకుని దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సెలెక్ట్ పబ్లిక్. అండ్ ఇక్కడ చూసారా, వన్స్ నువ్వు రిపాజిటరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సెలెక్ట్ రీడ్ మీ ఫైల్. సార్ మీరు రీడ్ మీ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ రీడ్ మీ ఫైల్, ఇట్ విల్ నాట్ ఇన్షియలైజ్ ద గిట్ రిపాజిటరీ. అంటే గిట్ రిపాజిటరీ మన లోకల్ మిషన్ లో ఇన్షియలైజ్ చేసామంటే కాదు, నీ గిట్ హబ్ అకౌంట్ లో ఈ రిపాజిటరీలో ఇన్షియలైజ్ అవుతుంది. కాబట్టి సెలెక్ట్ ద రీడ్ మీ ఫైల్. అండ్ ఇక్కడ ఏదో డాట్ గిట్ డైరెక్టరీ అడుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ద డాట్ గిట్ డైరెక్టరీ. బై డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఇట్ విల్ కమ్ మెయిన్. సో ఇన్ కేస్ మనం ఏదైనా మెయిన్ వద్దు, ఇంకేదైనా డిఫరెంట్ బ్రాంచ్ కావాలంటే వీ కెన్ చేంజ్ సెట్టింగ్స్, డోంట్ వరీ. మీరు ఎప్పుడైతే న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నారో రిపాజిటరీ నేమ్ ఇవ్వండి అండ్ డిస్క్రిప్షన్ యువర్ విస్, అసలు ఈ రిపాజిటరీ ఎందుకు అనేది. యూ కెన్ చూస్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. పబ్లిక్ కి ప్రైవేట్ కి డిఫరెన్స్ ఏంటి? పబ్లిక్ రిపాజిటరీలో ఉన్న డేటాను ఎవరైనా రీడ్ చేయగలుగుతారు, బట్ ఎవరైనా మోడిఫికేషన్ చేయాలంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ద పర్మిషన్. ప్రైవేట్ అంటే డేటాని రీడ్ చేయాలన్నా, డేటాలో మోడిఫికేషన్ చేయాలన్నా పర్మిషన్ ఇవ్వాలి. బట్ పబ్లిక్ రిపాజిటరీకి మనం సో 10 మెంబర్స్ కావచ్చు, 15 మెంబర్స్ కావచ్చు, ఇలా యాక్సెస్ ఇవ్వచ్చు. ప్రైవేట్కి అయితే ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రం యాక్సెస్ ఇవ్వగలుగుతాం. మోర్ దెన్ దట్ ఇవ్వాలంటే మనం పే చేయాలి. బట్ ఆర్గనైజేషన్లో మనం ప్రైవేట్ యూజ్ చేస్తాం. వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఇవన్నీ పెయిడ్ తీసుకుంటారు. ఓకే, సో రీడ్ మీ అనే ఫైల్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మీకు రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. అండ్ క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేయండి. సి రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయిందండి. చూడు, ఇప్పుడు నీ రిపాజిటరీ నేమ్ ఏంటి? నీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ నీ రిపాజిటరీ. చూడు, ఇక్కడ ఈ రిపాజిటరీలో రీడ్ మీ అనే ఫైల్ వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఈ రిపాజిటరీ లోపలికి మన ఇష్టం, మనకి ఎలాంటి డేటా కావాలంటే అలాంటి డేటాను మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాను మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కూల్. అండ్ ఇప్పుడు చూడు, మళ్ళీ మీరు ఈ టామ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎస్, అగైన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ రిపాజిటరీ, ఇక్కడ మీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్ ఇక్కడ లిస్ట్ చేస్తాయి. చూడు, ఇక్కడ ఒకే రిపాజిటరీ ఉంది కాబట్టి ఇక్కడ లిస్ట్ చేస్తాను. అగైన్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ రిపాజిటరీ, న్యూ అనే దాని మీద క్లిక్ చేయాలి, లేదా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ అని క్లిక్ చేయి. యా, యూ కెన్ క్రియేట్ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్. డోంట్ వరీ గణేష్, యూ కెన్ పింగ్ మీ లేటర్, ఐ విల్ గివ్ యూ ద పాస్వర్డ్. సో ఇప్పుడు నేను లాగౌట్ అయిపోతున్నాను నీ అకౌంట్ నుంచి, తర్వాత నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకుందు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ లాగిన్ టు మై ఓకే. అకౌంట్ సార్. సో నేను నా అకౌంట్ తో లాగిన్ అవుతాను. సో why hold on, it's asking OTP for secure reason. ఓకే, కూల్. విచ్ ఇస్ మై అకౌంట్. ఓకే, ఇది నా గిట్ హబ్ అకౌంట్ అండి. సో నా గిట్ హబ్ అకౌంట్లో ఇక్కడ నా ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్ అన్ని ఉంటాయి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ షో మోర్, అన్ని డిస్ప్లే వస్తాయి. కూల్. ఇఫ్ ఐ వాంట్ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ, చూడు ఇక్కడ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇక్కడ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే సి, ఇది నా ఆర్గనైజేషన్ నేమ్ పోలారపు, విచ్ ఈస్ మై సర్ నేమ్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ చేయాలి కదా, ఐ పుట్ బ్యాచ్ 90 అని చెప్పి రిపాజిటరీ నేమ్ పెడుతున్నాను. అండ్ డిస్క్రిప్షన్, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ రిపాజిటరీ ఫర్
Sorry, it's typo error. A sample repo for batch 90. Okay, I'll select public and readme file select చేసుకున్నాను, create a repository. చూడు ఇక్కడ నా గిట్హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఏది బ్యాచ్ 90 అనే రిపాజిటరీ. ఈ బ్యాచ్ 90 అనే రిపాజిటరీకి ఇంకా నా ఇష్టం, నాకు కావాల్సిన డేటాను అంతటిని నా లోకల్ మెషిన్ నుంచి నేను ఇక్కడికి అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ రిపాజిటరీకి నేను ఎంతమందికి యాక్సెస్ ఇవ్వచ్చు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు, మెర్జ్, ఇలాంటి ఇష్యూస్, లాగ్స్ చెక్ చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సపోజ్ నా బ్యాచ్ 90 అనే రిపాజిటరీకి డిస్ప్లే చేయలేదు కదా అంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ సెర్చ్ హియర్. సపోజ్ బ్యాచ్ 90, చూడు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చేస్తారు. కరెక్ట్, యూ కెన్ ఓపెన్ దట్. అంటే మీకు ఫ్యూ రిపాజిటరీస్ ఉంటాయి, అక్కడ మీకు ఈజీగా డిస్ప్లే వస్తాయి. ఇన్ కేస్ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటే ఆ విధంగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, కూల్. ఈ విధంగా మనం గిట్హబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకొని గిట్హబ్ అకౌంట్ లో రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, వన్స్ నువ్వు గిట్హబ్ అకౌంట్ లో రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మన లోకల్ మెషిన్ నుంచి డేటాను సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలి. నువ్వు డైరెక్ట్గా అప్లోడ్ చేసేదానికి ఉండదు, వీ నీడ్ టు డూ సమ్ స్టెప్స్ హియర్. సో దట్ వీ కెన్ డిస్కస్ టుమారో స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం లేదు. అంటే నువ్వు డైరెక్ట్ ఇక్కడి నుంచి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదు. సో వీ నీడ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్స్. ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ అప్లోడ్, ఆర్ ఇంకొక స్టెప్ చేసి దాని తర్వాత మనం ఇవన్నీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదంతా మీకు కన్ఫ్యూజ్ కాకుండా దట్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ టు నెక్స్ట్ సెక్షన్, ప్రాబ్లం లేదు. ఓకే, కూల్. ఈరోజు సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో జనరల్గా గిట్ ఫేజెస్ ఏంటి, వర్క్ స్పేస్ ఏంటి, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా ఏంటి, లోకల్ రిపాజిటరీ ఏంటి. అంటే జనరల్గా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాకి, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి డేటా ఎలా యాడ్ చేస్తాం, వర్క్ స్పేస్లో ఫైల్స్ చెక్ చేయడం, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఫైల్స్ చెక్ చేయడం. ఓకే, అండ్ లోకల్ రిపాజిటరీలో ఫైల్స్ చెక్ చేయడం, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయడం, యాడ్ చేయడం, ఇవన్నీ చూసాం. అండ్ నెక్స్ట్ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం, గిట్హబ్ అకౌంట్లో మనం రిపాజిటరీ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. Okay, so hold on your questions. So that's it for today, sir. And if any questions, please stay and ask me. And yeah, and thank you guys, see you on tomorrow. Any questions, please stay and ask.